హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీర్మానం మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తీర్మానం మల్లన్న టీం పేరిట ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది. ఆ ప్రచారం ఏంటంటే పులి బోనులో నుంచి బయటకు వచ్చింది, ఇక ఎట్లా వెంటాడుతుందో చూపిస్తాడు. దాని కింద క్యాప్షన్ ఏంటంటే ఇంకొకటి, ఏం పీక్కుంటారో పీక్కోండి. రైట్, ఇది బాగానే ఉంది. అంటే ఒక వేడిని పుట్టించే విధంగా వైబ్రెంట్గా ఈ పదాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అయితే మరి తీర్మానం మల్లన్న మనిషా పులా, ఈ రెండింటి ఏదో ఒకటి తేలాలి. ప్రతి సందర్భంలో చాలామంది నాయకులు ఫలానా పులి, సాధారణంగా అంటుంటాం ఖమ్మం పులి, కరీంనగర్ పులి, లేకపోతే మహబూబ్నగర్ పులి. సరే ఈ పులుల సంఖ్య బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు కొత్తగా తీర్మానం మల్లన్న కూడా ఆయన కూడా ఒక పులి అని ఆయన అనుచరులనండి, లేకుంటే ఆయనను ఫాలో అవుతున్న వాళ్ళనండి, ఆయన టీంలో ఉన్న సభ్యులనండి, వాళ్ళకు బాగా నమ్మకం ఉంది, మా అన్న ఒక పులి లాంటోడు అని. ఎప్పటిదాకా పులి? ఒక పార్టీతో ఉన్నంత వరకే పులి. ఒక పార్టీతో అసోసియేట్ అయ్యి ఆ పార్టీ విధానాలకు కట్టుబడి ఆ పార్టీ లైన్లో పనిచేస్తూ ఉండి సక్సెస్ అయితే అప్పుడు ఆ పులితనం ఏంటో బయటపడుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కులగణన పేరిట ఒక ఏదైతే సర్వే జరిపి ఆ రిపోర్టును అసెంబ్లీలో సమర్పించక ముందే వరంగల్ సభలో దాన్ని చించేయడము, కాల్చి పారేయడం అనేది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణను పూర్తిగా దారుణంగా ఉల్లంఘించినట్లే. దీంట్లో క్రమశిక్షణ రాహిత్యం కిందకు రాదు అని ఎవరంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి లేదు. సో తీర్మానం మల్లన్న పక్కాగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అందువల్ల ఆయన పైన పార్టీ యాక్షన్ తీసుకుంది. ఏ పార్టీ అయినా అంతే, ఇందులో మినహాయింపే లేదు. ఏ పార్టీ అయినా కూడా ఇట్లా ఆ పార్టీలో ఉంటూనే ఒక ఎమ్మెల్సీ లాంటి పదవిని అనుభవిస్తూనే మరోవైపు ఆ పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడినప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం అనేది ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని వీలంత త్వరగా దీన్ని క్లోజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినట్టుగా మనకు అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు ఇక తీర్మానం వలన భవిష్యత్తు ఏమిటి, రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్న దానిపైన రకరకాల చర్చలు, ఊహాగానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన పులి కనుక ఇంకా విజృంభణ ఎక్కువ ఉంటుంది, పెద్ద ఎత్తున వేటాడబోతున్నాడు. ఎవరిని వేటాడతాడు ఆయన? కాంగ్రెస్ పార్టీని వేటాడతాడా, బీజేపీని వేటాడతాడా, లేకుంటే రేవంత్ రెడ్డిని వేటాడతాడా, రాహుల్ గాంధీని వేటాడతాడా? ఎవరిని వేటాడబోతున్నాడు? బీసీల ఐక్యత కావాలంటున్నాడు. అట్లాగే బీసీల సమాజం అంతా కూడా ఒక్క తాటిపై రావాలంటున్నాడు. మరోవైపు బీసీలకు రాజ్యాధికారం కూడా కావాలంటున్నాడు. తీర్మానం వలన మున్నూరు కాపు కనుక నేను ఈ విషయం చెప్తున్నాను. మున్నూరు కాపులందరూ కూడా బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ రాజకీయాలకు అతీతంగా వి హనుమంతరావు ఇంట్లో సమావేశమైనప్పుడు తీర్మానం వలన అడ్రస్ లేదు. తీర్మానం వలనను వాళ్ళు పిలిచారా లేకుంటే ఆయన హాజరు కాలేదని మనకు తెలియదు. బట్ ఆయన అయితే మనకు అక్కడ కనిపించలేదు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలోనే అంటే సస్పెన్షన్కు ముందు తీర్మానం వలన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మార్చి చివరిలో పెరేడ్ గ్రౌండ్స్లో, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము, పెద్ద ఎత్తున 10 లక్షల మందికి పైగా హాజరవుతారని కూడా ప్రకటించాడు. సో ఈ కాంటెస్ట్లో ఈ మున్నూరు కాపుకు సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన నాయకులు సమావేశమైనప్పుడే తీర్మానం వలనను పిలవలేదంటే, ఆ సస్పెన్షన్ పైన కనీసం స్పందించలేదంటే, ఆ సస్పెన్షన్ను వ్యతిరేకించలేదంటేనే తీర్మానం వలనను క్రమంగా ఏకాకిని చేసే వ్యవహారం మనకు కనిపిస్తుంది. అంటే కేవలం మున్నూరు కాపుల్లోనే, నేను మిగతా సెక్షన్ అనట్లేదు. అసలు బీసీలంతా ఐక్యం కావడం అనేది అది మనకు ఊహాజనితమైన వ్యవహారం అది. అందువల్ల బీసీలో ఐక్యత లేనప్పుడు, కనీసం ఒక కులంలోనే ఐక్యత లేనప్పుడు మున్నూరు కాపుల గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. మున్నూరు కాపుల సమావేశం జరిగినప్పుడు మరి తీర్మానం మల్లన్న గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సి ఉండింది. అదే రోజు సస్పెన్షన్ అయిన రోజే వాళ్ళు సమావేశం పెట్టుకున్నప్పుడు తీర్మానం మల్లన్న సస్పెన్షన్ సరైందా కాదా, మనం సమర్థించాలా వ్యతిరేకించాలా అని దానిపైన మరి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు సమావేశం అయినప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళంతా మరి దాని గురించి మాట్లాడలేదంటేనే తీర్మానం మల్లన్నను మున్నూరు కాపులే పక్కన పెట్టడానికి నిర్ణయించుగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన బీసీ సీఎం అనే ఊహాలోకాల్లో విహరిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. సరే, కాలం కలిసి వస్తే తీర్మానం మల్లన్న సీఎం అవుతాడా కాదా అనేది మనకు తెలియదు. బట్ ఇక్కడ తీర్మానం మల్లన్న అతి ఏదైతే ఉందో లేదా దుందుడుకు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా నష్టం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
థ్యాంక్ యూ వెరీ మచ్.